హాయ్, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. తొలి తెలంగాణ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కేసీఆర్ ఎక్కువగా సెంటిమెంట్ తోనే ఫాలో అవుతూ కనిపిస్తారు. ఆయన లక్కీ నెంబర్ 6 కావడంతో ఏ పని తలపెట్టినా 6 అంకె కలిసొచ్చేలా కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చేవారు. ఆయన కారు నెంబర్ కూడా అన్ని కలిపితే 6 అంకె వస్తుంది. జిల్లాల సంఖ్య పెంచినప్పుడు కూడా 10 ఉమ్మడి జిల్లాలను 33 జిల్లాలుగా ప్రకటించారు. 3+3 కలిపితే 6. ఇదే సెంటిమెంట్ తో సారు కారు 16 అంటూ పార్లమెంటు ఎన్నికల్లోనూ సక్సెస్ సాధించారు. కొత్త సచివాలయం ఏర్పాటు సమయంలోనూ కీలక 6 ఫైళ్లపై సంతకాలు చేసిన కేసీఆర్ తన కార్యాలయాన్ని కూడా 6వ ఫ్లోర్ లో ఏర్పాటు చేసుకున్నారు. అసెంబ్లీ ఫలితాలు చేదు అనుభవంతో తన పార్టీ కార్యాలయం వాస్తు కూడా మార్చేశారు. ఇక కేసీఆర్ కోయినాపల్లి సెంటిమెంట్ అందరికీ తెలిసిందే. ప్రతి ఎన్నికలకు ముందు కేసీఆర్ సిద్దిపేటలో కొలువైన కోయినాపల్లికి వెళ్లి అక్కడ వెంకటేశ్వరునికి పూజ చేయించి తన నామినేషన్ దాఖలు చేసేవారు. ఇప్పటికీ అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. ఏ కార్యక్రమానికి వెళదామనుకున్నా చేతి భుజానికి దస్తీ కట్టించుకుని వెళ్లడం కూడా ఆనవాయితీగా వస్తుంది. ఎన్నికల ప్రచారమైన, కార్యకర్తల సమావేశమైన, ఎక్కడికి వెళ్లినా కేసీఆర్ చేతి భుజానికి దస్తీ కట్టించుకుని వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఘోర ఓటమిని చవిచూస్తున్న కేసీఆర్ కు ఈ మధ్య ఏ ఒక్కటి కలిసి రావడం లేదు. పార్లమెంటు ఎన్నికల్లోనూ ఒక్క సీటు సాధించలేకపోయారు. పైగా పార్టీ నుంచి ఎమ్మెల్యేలు క్యూ కట్టి మరీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం, అటు కుమార్తె కవిత లిక్కర్ కేసులో తిహార్ జైల్లో ఉండడం, తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను వెలికి తీస్తున్నానంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టడం, వీటన్నింటితో విసిగి వేరాసిపోయిన కేసీఆర్ ఇకపై సెంటిమెంట్ ను పక్కన పెట్టేద్దామని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు తొలిసారి ప్రతిపక్ష నేత హోదాలో అడుగు పెట్టారు కేసీఆర్. అయితే చేతికి మాత్రం ఎప్పటిలాగానే దస్తీ లేదు. అంతకుముందు కేసీఆర్ ఎక్కడికి వెళ్లాలన్నా మాజీ హోంమంత్రి మహమూద్ అలీని పిలిపించుకుని దస్తీ కట్టించుకునేవారు. అదే సెంటిమెంట్ ను కొన్ని సంవత్సరాలుగా పాటిస్తూ వచ్చారు. అయితే మొన్నటి అసెంబ్లీలో అడుగు పెట్టే వేళ కేసీఆర్ భుజానికి దస్తీ లేకపోవడంతో చర్చనీయాంశమయ్యింది. మహమ్మద్ అలీ సైతం కేసీఆర్ వద్దకు రాలేదని సమాచారం. ఒకవేళ ఆయన రాకున్నా ఫోన్ చేసి పిలిపించుకునేవారు కేసీఆర్. ఈసారి అలాంటిదేమీ జరగలేదంటే సెంటిమెంట్ పక్కకు పెట్టినట్లేనా అని జనం చర్చించుకుంటున్నారు. సెంటిమెంట్ ప్రకారం పోతుంటే అన్ని రివర్స్ అవుతున్నాయి. ఈ మధ్య పాత సచివాలయానికి సైతం వాస్తు బాగుండకపోవడంతో పాత సచివాలయం వాస్తు మార్పులతో రెండోసారి అధికారంలోకి వచ్చారు కేసీఆర్. అయితే కొత్త సచివాలయం కట్టిస్తే చరిత్రలో మిగిలిపోతామని భావించారు. కానీ అది కాస్త కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది. ఇలా వరుసగా తనకి అపశకునాలు కలగడంతో సెంటిమెంట్ పైనే విరక్తి పెంచుకున్నట్లు సమాచారం. ఈసారి సెంటిమెంట్ పట్టించుకోకుండా ఏ పైనైనా చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. దస్తీ సెంటిమెంట్ తో పాటు మిగిలిన సెంటిమెంట్లకు కూడా ఫుల్ స్టాప్ పెట్టేలా ఉన్నారు.